నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హోరాహోరీగా గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో గట్టెక్కేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమకు దొరికిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. పొత్తులు ఎత్తులు వేస్తూ గ్రేటర్లో విజయం సాధించాలని గట్టిగానే కష్టపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్కు బీజేపీ భయం పట్టుకుంది. కేసీఆర్కు మించిన మాటల తూటాలతో బీజేపీ నుండి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వారు ప్రచార పర్వంలో కాకపుట్టించారు. బల్దియా పోరులో బీజేపీ పేల్చిన మాటల తూటాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయా? రేవంత్ చేయలేని పనిని బండి సంజయ్ చేసేస్తున్నారా? ముఖ్యంగా బండి సంజయ్ లీడర్షిప్ బీజేపీ తలరాతను మార్చడం ఖాయమా? గ్రేటర్లో ఎవరి జెండా ఎగరబోతుంది అన్న విషయాలపై ఈరోజు స్పెషల్ ఫోకస్లో చూద్దాం. తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ ఎంపీ బండి సంజయ్ ఇమేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉండే ఆయన మాటలు ప్రత్యర్థుల గుండెల్లో బుల్లెట్లు దించినట్లుంటాయి. అదే సమయంలో అధికార తెలంగాణ అధినాయకత్వంపై చేసే విమర్శలు, ఆరోపణలు కూడా ఘాటుగా ఉంటాయి. ఇటీవల కాలంలో బీజేపీ నేతల్లో కనిపించిన దూకుడు సంజయ్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. దుబ్బాక ఉప ఎన్నికతో ఆయన ఇమేజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. పార్టీలోనే కాదు, ప్రజల్లోనూ సంజయ్పై అభిమానం అంతకంతకు పెరుగుతున్న వైనం కట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీ కార్యకర్తలతో కలిసిపోవటమే కానీ తాను జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడున్నట్లుగా ఆయన తీరు ఉండదు. సాదా సీదగా ఉంటూ ప్రజల మనసుల్ని కొల్లగొట్టే సంజయ్కు త్వరలోనే కేంద్రంలో కేబినెట్ భర్త ఖాయమా? ఇంతకు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఏ రేంజ్లో ఉండబోతుంది? మోడీ వదిలిన బాణం తెలంగాణలో అధికారాన్ని సాధిస్తుందా? గ్రేటర్ ఎన్నికల్లో కమలం పార్టీ సత్తా చాటాలనుకుంటోంది. జీహెచ్ఎంసీని కైవసం చేసుకోవడానికి కమలనాథులు పెద్ద కసరత్తే చేశారు. ప్రచారంలో ఆ పార్టీ నేతల ప్రసంగాలకు గట్టిగానే ప్రజల నుండి స్పందన వచ్చింది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు షాక్ ఇవ్వడానికి బీజేపీ తయారు చేసుకున్న అస్త్రం బండి సంజయ్. ఈసారి జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వడానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం అనేక వ్యూహాలతో బలంగా ముందుకు కదిలింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడు కనబరుస్తున్న బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల్లో తన మార్క్ చాటుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ వ్యూహాలను చిత్తు చేస్తున్నారు. బల్దియా పీఠమే లక్ష్యంగా కమలం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సుడిగాలి పర్యటనలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తన పదునైన మాటలతో ఎండగట్టారు. ఇక ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే మున్ముందు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ పట్టు మరింత పెరుగుతుంది. బండి సంజయ్ దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ బలపడుతోందని అటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అటు టీఆర్ఎస్ పార్టీలో సైతం బండి సంజయ్ నాయకత్వం మీద విస్తృత చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో బండి సంజయ్ ప్రచారం పార్టీపై హైప్ క్రియేట్ చేయడం, అలాగే విజయం సాధించడం జరిగింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో గ్రేటర్పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఆ మేరకు ప్రచార పర్వం ముగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటితే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కమలం పార్టీ పట్టు మరింత పెరుగుతుంది. అదే భయం అటు టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీలో కనిపిస్తున్న జోష్కి కారణం బండి సంజయ్ నాయకత్వం అనే చెప్పాలి. టీఆర్ఎస్ నాయకులు బీజేపీ గురించి కాకుండా సంజయ్ గురించి ఎక్కువగా విమర్శలు చేయడం కూడా బండి బలాన్ని తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీని బండి సంజయ్ సూపర్ ఫాస్ట్గా నడుపుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. ఒకవేళ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు సాధిస్తే గనక బండి సంజయ్ నాయకత్వానికి ఇక తిరుగుండబోదని చెప్పొచ్చు. బీజేపీ లెక్కల్లో లేని పార్టీ ఏదో 4-5 స్థానాలు గెలుచుకుంటుంది. టీఆర్ఎస్కి అసలు ప్రత్యర్థి కాంగ్రెస్, అంతూ కొంత టీడీపీ మాత్రమే. ఇది గత ఎన్నికల వరకు ఉన్న వాదన. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కమలం కాషాయ రంగులో వికసిస్తోంది, విస్తరిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటున్న బీజేపీ ఇప్పుడు ఆ దశ వరకు వచ్చేసింది. కాంగ్రెస్ని తోసేసి టీడీపీని తొక్కేసి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పాలి.
దుబ్బాక ఫలితాలకు ముందు ఎన్నికలంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ల మధ్య పోటీ అన్నట్లు తయారైంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అని చెప్పాలి. తెలంగాణలో సీఎం కేసీఆర్ను ఢీకొట్టగలిగే సత్తా కలిగిన నేత ఎవరయ్యా అంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాత్రమే అనుకునేవాళ్ళు. అయితే మెల్లమెల్లగా ఆ స్థానంలోకి బండి సంజయ్ వచ్చాడు. అధికార టీఆర్ఎస్పై వాడివేడి వ్యాఖ్యలు చేయడం, తమకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో బండి సంజయ్ దిట్ట. దానికి తోడు దుబ్బాకలో బీజేపీ గెలవడం కూడా బండి సంజయ్కు బాగా కలిసొచ్చింది. అన్నిటికంటే ప్రధానంగా తెలంగాణ బీజేపీ పగ్గాలు చేతిలో ఉండడంతో బండి సంజయ్ తన దూకుడు చూపిస్తూ రేవంత్ స్థానాన్ని ఆక్రమించాడు. గతంలో సీఎం కేసీఆర్కు ఓటమి రుచి చూపించాలన్నా, ఓటమి భయం కలిగించాలన్నా అది రేవంత్ రెడ్డితోనే సాధ్యమని యావత్ తెలంగాణ మొత్తం భావించేది. దీంతో రేవంత్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ నేడు ఆ స్థానాన్ని బండి సంజయ్ ఆక్రమించాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్కు మొదటిసారి దుబ్బాకలో ఓటమి రుచి ఏమిటో చూపించాడు సంజయ్. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో బండి సంజయ్ అంటే ఏంటో అధికార పార్టీకి రుచి చూపించాడు. అధికార బలాన్ని ఉపయోగించుకుని గ్రేటర్ ఎన్నికల్లో గెలవచ్చు, కానీ ఓటమి భయాన్ని మాత్రం ప్రస్తుతం టీఆర్ఎస్ అనుభవిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యాడు. అతని కంటే ముందే రింగులో దిగిన రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్కు ఓటమిని కానీ ఓటమి భయాన్ని కానీ కలిగించలేకపోయాడనే టాక్ వినిపిస్తోంది. దీంతో కేసీఆర్ కూడా తన టార్గెట్ రేవంత్ రెడ్డి మీద కాకుండా బండి సంజయ్ మీద ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇక భవిష్యత్తులో కేసీఆర్ను ఎదిరించగల మొనగాడు బండి సంజయే అన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కమలం పార్టీ 2 సీట్ల నుండి కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి ఎదిగిన తీరు మర్చిపోగలమా? ఇప్పుడు గ్రేటర్లో కూడా అదే పట్టుదలతో బీజేపీ ఎత్తులు వేసింది. ముఖ్యంగా 4-5 స్థానాల్లో ప్రభావితం చూపిస్తుందనుకున్న పార్టీకి నగరంలో 50 నుండి 60 స్థానాల్లో గెలుపు అవకాశాలను ఏమాత్రం తీసి పారేయలేమని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. కనీసం 30 నుండి 40 సీట్లు కమలం పార్టీ గెలుచుకున్నా నైతికంగా టీఆర్ఎస్పై విజయం సాధించినట్లే లెక్క. ఇందులో ప్రధాన భూమిక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది అని చెబుతున్నారు. ఇక బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని ఒకసారి చూస్తే కార్పొరేటర్ స్థాయి నుండి పార్లమెంటేరియన్గా తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఆయన ఎదిగిన తీరు ఆశ్చర్యపరచక మానదు. ఇంకోవైపు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల సపోర్ట్ కూడా బీజేపీకి కలిసొస్తుంది. గతంలో ఆ సామాజిక వర్గం నుండి కాంగ్రెస్లో డి శ్రీనివాస్, విహెచ్ లాంటి నేతలకు ముఖ్యమంత్రి పీఠం వరించే అవకాశాలు వచ్చినా కాలం కలిసి రాలేదు. ఇప్పుడు బండి సంజయ్ రూపంలో మున్నూరు కాపులకు ఆశలు చిగురిస్తున్నాయి. సంజయ్ దూకుడు ఏపాటిదో ఇప్పటికే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పెద్దలకు తెలిసొచ్చింది. ఇప్పుడు గ్రేటర్లో మరోసారి బండి పవర్ చూపిస్తున్నారు. ఇంకోవైపు ఏమో గుర్రం ఎగరావచ్చు అని కాకుండా ఇది ఖచ్చితంగా ఎగిరే గుర్రమే అనే నమ్మకాన్ని కమలం పెద్దలకు కలిగించడంలో కూడా బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. దీంతో గ్రేటర్లో బీజేపీ మెజారిటీ సీట్లు కనుక కొల్లగొడితే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పతనానికి దారితీయక తప్పదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గ్రేటర్లో బీజేపీ మెజారిటీ సీట్లు కనుక సాధిస్తే కేంద్రంలో బండి సంజయ్కు కేబినెట్ బెర్తు దక్కడం ఖాయమన్న వాదన కూడా సాగుతోంది. బండి సంజయ్ ప్రసంగాలు సైతం బీజేపీ పెద్దలను ఆలోచనలో పడేశాయి. బుల్లెట్ల లాంటి బండి కామెంట్స్ బీజేపీకి మరింత హుషారు తెప్పించాయి. అక్బరుద్దీన్ మాటలకు కౌంటర్గా సంజయ్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నీకు దమ్ముంటే నువ్వు కూల్చిన వెంటనే 2 గంటల లోపల అవసరం వస్తే నీ ధర్మస్థలంలో కూర్చోడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్లాన్ బీజేపీ చేస్తోందా? గ్రేటర్ ప్రచారంలో బండి సంజయ్ మాటల్ని చూస్తోంటే అది నిజమేనేమో అన్న అనుమానం కలగక మానదు. ఇందులో అనుమానమేమీ లేదు. బండి సంజయ్ చాలా క్లియర్గా ఈ విషయాన్ని స్పష్టం చేసేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందట. మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చేస్తాయట. గ్రేటర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా
వివాదాస్పద వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిన బండి సంజయ్ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై సంచలన ఆరోపణలు చేయడం బీజేపీ వర్గాలకి సైతం పెద్ద షాకే ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ సత్తా ఎంత అన్న దానిపై బీజేపీ నేతలకే ఓ అవగాహన ఉంది. గత గ్రేటర్ ఎన్నికలు కావచ్చు, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలు కావచ్చు, క్రమక్రమంగా బీజేపీ తన బలం పెంచుకుంటున్నప్పటికీ టీఆర్ఎస్తో పోటీ పడే స్థాయికి ఎదగలేదు. కానీ గ్రేటర్ ఎన్నికల విషయానికొచ్చేసరికి సీన్ మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 3వ స్థానానికి వెళ్లిపోయి బీజేపీ 2వ స్థానానికి వచ్చేసింది. దుబ్బాక ఫలితం కూడా దీనికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇంతకీ బీజేపీకి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉందా అంటే బీజేపీకి తెలంగాణ అసెంబ్లీలో ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలు. అందులో ఒకరు ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్, మరొకరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 100 మందికి పైగా ఎమ్మెల్యేలతో పూర్తి బలోపేతమై ఉన్న టీఆర్ఎస్ని ఢీకొనడం సాధ్యమయ్యే పనేనా? గ్రేటర్ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చడం వేరు. అలా కేసీఆర్ సర్కార్ కూలిపోవాలంటే టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు పెరగాలి. అది బీజేపీతో సాధ్యమయ్యే పనేనా అంటే ఏమో. ఇప్పటికీ ఆ ప్లాన్ని బీజేపీ ఎగ్జిక్యూట్ కూడా చేసేసి ఉండొచ్చన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే ఆ ప్లాన్ని అమలు చేయడం మొదలుపెట్టి ఉండకపోతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నోట కేసీఆర్ సర్కార్ కూలిపోతుందనే మాట రాదు అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. కారుకు కమలం భయం పట్టుకుందా? ఇంట్లో కూర్చొని గెలుస్తామన్న టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ రేంజ్లో గ్రేటర్లో ప్రచారం సాగించేందుకు కారణాలేంటి? బీజేపీ దూకుడుతో గులాబీ పార్టీ భవిష్యత్ మీద నీలినేర్లు కమ్ముకుంటున్నాయా? కరోనా వరదల ఎఫెక్ట్ గ్రేటర్ ఫలితాల్లో కనిపించడం ఖాయమా? కేటీఆర్కు ప్రమోషన్ ఇవ్వడం సాధ్యమైన పనేనా? గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసి ప్రస్తుతం మైకులు మూగబోయాయి. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ఉన్నన్ని ఆయుధాలను ఉపయోగించుకున్నారు. రోడ్ షోలు చేశారు, బహిరంగ సభలు నిర్వహించారు, ఇంటింటి ప్రచారం చేశారు. మొత్తంగా టెక్నికల్గా చూస్తే స్థానికంగా జరుగుతున్న ఎన్నికలే అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికలను మించిపోయాయి అనేది వాస్తవం. ఇక ఇప్పుడు పార్టీల భవితవ్యమే తేలాల్సి ఉంది. మొత్తం గ్రేటర్ ఎన్నికల ప్రచార ఎపిసోడ్లో అనేక ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. గడప దాటేది లేదు. ఇవి కూడా ఓ ఎన్నికల మా విజయానికి తిరుగుందా ఉంటుందా అని చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేయక తప్పలేదు. ఇక ఇప్పుడు గ్రేటర్ ఫైట్పై మేధావి వర్గాలు ఏమంటున్నాయి, ఎవరెలా విశ్లేషిస్తున్నారు అనే విషయాలు కీలకంగా మారాయి. ఈ విషయంలో బీజేపీ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ అంశం చాలా ఆసక్తికరంగా మారింది. అసలు ప్రచారానికే రాను అన్న కేసీఆర్ వచ్చేయడం, బీజేపీపై విమర్శలు చేయడం, తనను ఎదగనీయకుండా బీజేపీ అడ్డుపడుతోందని చెప్పడం, యూపీ సీఎం, మహారాష్ట్ర మాజీ సీఎంలపైన విమర్శలు చేయడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంత చేయడానికి కారణాలేంటి? కేసీఆర్ ఎందుకిలా వ్యవహరించారు? చివరి నిమిషంలో బయటికి రావాల్సిన అగత్యం ఏముంది అంటే 2 కీలక కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. ఒకటి, గ్రేటర్లో బీజేపీ ఏం సాధిస్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలను పక్కన పెడితే హోరాహోరీ ప్రచారంతో బీజేపీ ఇమేజ్ పెరిగిపోయింది. ప్రజల్లో బీజేపీ విషయం చర్చకు వచ్చింది. తమకు ప్రత్యామ్నాయ పార్టీ ఒకటి ఉందనే చర్చ వచ్చింది. ఇది కేసీఆర్కు ఏమాత్రం మింగుడుపడని విషయం. తాను తప్ప తెలంగాణలో మరో ప్రత్యామ్నాయం ఉండడాన్ని ఆయన సహించలేరు. అందుకే ఏ పార్టీ అయినా ఆయన ముందు పనికిరాని పార్టీనే. అయితే ఇప్పుడు ఈ ఆలోచనలను పటాపంచలు చేస్తూ బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో దూసుకుపోవడంతో కేసీఆర్ దిగురాక తప్పలేదనేది ఒక విశ్లేషణ. ఇక రెండో విషయానికి వస్తే తన కుమారుడు మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రేటర్ ఫైట్లో గతంలో ఆయన చక్రం తిప్పి విజయం సాధించారు. అయితే ఇటీవల దుబ్బాక పరాభవం తర్వాత వచ్చిన ఎన్నికలు కావడం, తన కుమారుణ్ణి త్వరలోనే కీలక స్థానంలో నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడ పరాజయం వస్తుందోననే ఒక విధమైన ఆందోళనతో కేసీఆర్ హుటాహుటిన రంగంలోకి దిగారని అంటున్నారు. ఎలా చూసుకున్నా పార్టీ ఇమేజ్ను కాపాడుకోవడంతో పాటు బీజేపీకి ధీటుగా జవాబు చెప్పడం,
కేటీఆర్ ఇమేజ్ను కాపాడడం అనే 2 అంశాల ప్రాతిపదికగా కేసీఆర్ వ్యూహాత్మక ప్రచారం చేశారని అంటున్నారు మేధావులు. ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ మెల్లమెల్లగా తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగి ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో కీలక పాత్ర పోషించి తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం తెలంగాణలో గులాబీ పార్టీ భవిష్యత్తు మీద నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఉంటే తనకు కష్టమని భావించి ఆ పార్టీని తెలంగాణలో పాతాళానికి తొక్కిన కేసీఆర్కు ఆ ఆనందం లేకుండా చేస్తోంది బీజేపీ. గతంలో తెలంగాణలో బీజేపీ అంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ నేడు టీఆర్ఎస్కు సరైన పోటీ ఇవ్వగలిగిన పార్టీ ఏది అంటే బీజేపీ అనే చెబుతున్నారు. ఇప్పటికే 4 ఎంపీ సీట్లు గెలవగా ఇటీవలే దుబ్బాకలోనూ కేసీఆర్కి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ గెలుపులతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ఎప్పటి నుంచో తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు మంచి ఛాన్స్ దొరికింది. దానికి తోడు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి ఫైర్ బ్రాండ్ నేతలు కూడా బీజేపీలో చక్రం తిప్పుతున్నారు. అదే సమయంలో కేంద్రం కూడా తెలంగాణ బీజేపీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రజల్లో మార్పునకు కారణమని చెబుతున్నారు. సీనియర్ నేత కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా చేసి తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరిగేలా చేసింది కమలం అధిష్టానం. తెలంగాణలో కొంచెం కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి రాగలం అనే ధీమా కమలం పార్టీలో కలిగింది. దానికి నిదర్శనమే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నిర్వహించిన ప్రచారం. జాతీయ రాజకీయాలకు చెందిన దాదాపు 12 మంది నేతలతో హైదరాబాద్లో ప్రచారం చేయించి కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టించారు. ఇదే సమయంలో కేంద్రం కూడా కేసీఆర్ విషయంలో గట్టిగానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కడతానని, అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చుతానని కేసీఆర్ చెప్పడంతో ఆ విషయంలో బీజేపీ కూడా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ను ఇదే విధంగా వదిలేస్తే తమకు ముప్పు ఉందని భావించి గులాబీ బాస్ను టార్గెట్ చేసినట్లు అర్థమవుతోంది. ఇవన్నీ గమనిస్తే కేసీఆర్కు కష్టకాలం వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమైన జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, జాతీయ రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ పాలన ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు, అదందరికీ తెలిసిందే. కానీ రాను రాను ఈ ఎన్నికల్లో జయాపజయాలు పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పక తప్పదు. ప్రధానంగా కరోనా ఈ ఎన్నికల్లో కేసీఆర్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులను పెద్దగా పట్టించుకోకపోవడం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసింది. వారంతా టీఆర్ఎస్పై నెగిటివ్ ధోరణితో ఉన్నట్లు కనబడుతోంది. దీంతోపాటు కరోనా టెస్టుల సంఖ్య కూడా సక్రమంగా చేయకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరిగిందన్న వాదన కూడా ఉంది. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోవడం, కొందరు లక్షల రూపాయలు వెచ్చించినా ప్రాణాలు దక్కించుకోలేకపోవడం వంటివి కేసీఆర్కు మైనస్గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇటీవల వరదల సమయంలో ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేసిందన్న అభిప్రాయం అనేక చోట్ల కనబడుతుంది. హైదరాబాద్లో 75% వరద ఎఫెక్ట్ అయింది. అయితే వరద సమయంలో దాదాపు వారం రోజుల పాటు నరకయాతన పడినా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదన్న అక్కసును ఆ ప్రాంత ప్రజలు వెళ్ళగక్కుతున్నారు. దీంతోపాటు వరద సాయం కూడా అందరికీ అందకపోవడం కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కారణమంటున్నారు. మొత్తం మీద కరోనా, వరదలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతీస్తాయన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. గ్రేటర్ ప్రచారంలో అధికార పార్టీ నుంచి చాలామంది నేతలు రంగంలోకి దిగారు. అసలు ప్రచారానికి దూరంగా ఎవరున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భారీ బహిరంగ సభలో తనదైన పవర్ పంచ్ డైలాగులతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ ఈ తరహా ఎన్నికల్లో అస్త్రశస్త్రాల్ని మోహరించడం సహజమే. ప్రచారం జరిగినన్నాళ్లు మొత్తంగా టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ కోసం పనిచేశారు.
అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావే. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ పార్టీని కేటీఆర్ ఒంటి చేత్తో గెలిపించారనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయనే బాధ్యత తీసుకున్నారు. అప్పటి ఎన్నికల్లో గెలుపు తర్వాత కేటీఆర్కి ప్రమోషన్ వచ్చింది. మరిప్పుడు ఏం ప్రమోషన్ వస్తుంది? ప్రమోషన్ రావాలంటే టీఆర్ఎస్ సెంచరీ కొట్టాల్సిందే. మరి కొడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే ఖచ్చితంగా కేటీఆర్కి ప్రమోషన్ ఇస్తారు. పార్టీలో నెంబర్ 2, ప్రభుత్వంలో నెంబర్ 2 పొజిషన్లో ఆల్రెడీ ఉన్న కేటీఆర్కి ప్రమోషన్ అంటే అది ఖచ్చితంగా నెంబర్ 1 పొజిషనే. కానీ అది సాధ్యమయ్యే పనేనా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలోపేతమైందని చెప్పొచ్చు. తెలంగాణలో జరిగే వచ్చే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికలు అనొచ్చు కదా, వచ్చే ఎందుకు మళ్ళీ రెడీ. ఏది ఏమైనా బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ బలోపేతమైందని చెప్పొచ్చు. తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి తెలంగాణలో అమాంతం బలం పెరగడం ప్లస్ పాయింట్గానే చెప్పుకోవాలి. అందులోనూ బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూకుడు చూస్తుంటే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయన్నది తెలుసుకోవాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.